Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formula. First, conductance. Conductance is denoted by the letter G. Conductance ki formula enti anante the reciprocal of resistance. The reciprocal of resistance. So G is equal to 1 by R. మనం లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నాం రెసిస్టెన్స్ కి డైమెన్షనల్ ఫార్ములా. సో ఈ ఫార్ములా తెలిస్తే చాలు మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది ఈజీగా అనుకోవచ్చు. సో ఫస్ట్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి అని అంటే ఆర్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. ఆర్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కుందాం. So V is equal to IR according to Ohm's law. So R equal to V by I. V by I. And I is equal to electric current. That is the fundamental quantity. That is denoted by the letter. Dimensional formula ki letter vachesi I or A అనేది తీసుకుంటాం. నెక్స్ట్ పొటెన్షియల్ అనేది కూడా కనుక్కున్నాం. ఆ పొటెన్షియల్ అనేది కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి V is equal to W by Q. ఫార్ములా పొటెన్షియల్ కి పొటెన్షియల్ V is equal to W by Q. W కి తెలుసు M L స్క్వేర్ T పవర్ -2 by IT. Q కి IT. సో దీనికి ఫార్ములా ఏంటి అని అంటే M L స్క్వేర్ T పవర్ -3 I ఇన్వర్స్. ఇది Vm. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మనకి R వాల్యూ అనేది వస్తుంది. R వాల్యూ ఎంత అవుతుంది? V అంటే M L స్క్వేర్ T పవర్ -3 I పవర్ -1 బై I. I అనేది I అనేది తీసుకోండి. సో ఎంత అవుతుంది? M L స్క్వేర్ T పవర్ -3 I పవర్ -2. ఇది రెసిస్టెన్స్ కి. మన రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తే కండక్టెన్స్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఎంత కనుక్కోవాలి? 1 by అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్. సో దీన్ని రెసిప్రోకల్ చేయండి. సో డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ G is equal to 1 by R 1 by M L స్క్వేర్ T పవర్ -3 I పవర్ -2 ఎంత అవుతుంది? ఇది పైకి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది. M ఇన్వర్స్ L పవర్ -2 ఈ 1 by T పవర్ -3 అనేది పైకి వెళ్ళినప్పుడు క్యూబ్ అనేది అవుతుంది. I కూడా ప్లస్ అయిపోతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ G. డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత అవుతుంది అని అంటే ఫర్ G వచ్చేసి M ఇన్వర్స్ L పవర్ -2 నెక్స్ట్ T పవర్ 3 I పవర్ 2. సో M ఇన్వర్స్ L పవర్ -2 T క్యూబ్ I పవర్ 2 I స్క్వేర్. సో దిస్ ఇస్ ది కండక్టెన్స్. నెక్స్ట్ current density. Current density is denoted by the letter J. Current density is denoted by the letter J. J equal to formula ఏంటి అని అంటే I by A. Current by unit area. Current per unit area is called current density. Current density కి మనం ఫార్ములా రాస్తున్నాం. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కరెంట్ కి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. డైమెన్షనల్ ఫార్ములా I. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియాకి L స్క్వేర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. J ఈక్వల్ టు I by A. I by L square. So this can be written as L power 2 I L power -2 I
దీన్ని మనకి ఎమ్ ఎల్ టీ పవర్ టీ అయ్యి ఇలా మొత్తం రాసేటప్పుడు ఎంత అవుతుంది అని అంటే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ జే ఈక్వల్ టు ఎం పవర్ 0 ఎం పవర్ 0 ఈక్వల్ టు 1 ఎల్ పవర్ -2 నెక్స్ట్ టీ పవర్ 0 ఐ పవర్ 1. సో దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీని J తో డినోట్ చేస్తాం. సో J ఈక్వల్ టు I బై A. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా మొబిలిటీ. Mobility is denoted by the letter mu. Mu equal to formula ఏంటి అని అంటే VD by E. VD by E. Where E అనేది ఎంత ముందుగానే చెప్పుకున్నాం, E is equal to electric field. లాస్ట్ క్లాసెస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్పుకున్నాం. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫార్ములా వచ్చేసి ఎలా కనుక్కోవాలి, మనకి ఏదైనా డైమెన్షనల్ ఫార్ములా అనేది తెలియకపోతే దానికి ఫార్ములా తెలిస్తే చాలు, అప్పటికప్పుడు మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ అనే ఫార్ములా ఉంటుంది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ కి మనకి ఈజీగా తెలుసు, ఎమ్ ఎల్ టీ పవర్ -2 డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ క్యూ కి ఐటీ అనేది తెలుసు, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎమ్ ఎల్ టీ పవర్ -3 ఐ పవర్ -1. ఇది ఈ కి డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఈ. ఓకే, ఇప్పుడు VDR అంటే ఏంటి అని అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, నథింగ్ బట్ వెలాసిటీ. వెలాసిటీకి మనం ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములా అనేది చెప్తున్నాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ డివి VD. VDకి ఫార్ములా ఎంత అని అంటే వెలాసిటీకి ఫార్ములా ఎల్ టీ పవర్ -1. సో ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యూ ఈక్వల్ టు VD బై E. VD వాల్యూ వచ్చేసి ఎల్ టీ పవర్ -1 బై ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంది కదా డైమెన్షనల్ ఫార్ములా ఎమ్ ఎల్ టీ పవర్ -3 ఐ పవర్ -1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎమ్ పవర్, ఇది పైకి వెళ్తే -1 అనేది అవుతుంది. ఎల్ క్యాన్సిల్, ఇంకా అంటే ఎల్ పవర్ 0 టీ పవర్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -3 ఉంది, పైకి వెళ్తే -3 కాస్త +3 అవుతుంది. -1 +3 2 అనేది అవుతుంది. నెక్స్ట్ ఐ అనేది పైకి వెళ్తే ప్లస్ అనేది అవుతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మొబిలిటీ. Dimensional formula for mobility equal to m inverse l power 0 t power 2 I power 1. MLT అనే వాటిల్లో ఏవైనా కానీ మనకి డైమెన్షన్ లెస్, అసలు పవర్ లో 0 అనేది వచ్చిందని అనుకోండి, లేకపోతే అది లేదు అని అనుకోండి, మనం దాన్ని ఎలా రాసుకుంటాం అని అంటే ఎల్ అనేది ఇక్కడ లేదు, అందుకని ఎల్ పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మొబిలిటీ. ఫస్ట్ ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే కండక్టివిటీ G. కండక్టివిటీకి ఫార్ములా తెలిస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు డైమెన్షనల్ ఫార్ములాని. G is equal to 1/r, ది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. అందుకనే రెసిస్టెన్స్ కి మనకు వాల్యూ తెలియలేదు, దానికి డైమెన్షనల్ ఫార్ములా తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అకార్డింగ్ టు V is equal to IR, R వాల్యూ తీసుకోండి. V కూడా మనకు తెలియదు అని అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, W/Q, V is equal to W/Q అనేది తీసుకోండి, దాని నుంచి చేద్దాం. నెక్స్ట్ అలా చేస్తే మనకి కండక్టెన్స్ కి ఎంత వచ్చింది, G is equal to M inverse L power -2 T cube I square అనేది వచ్చింది. నెక్స్ట్ కరెంట్ డెన్సిటీకి J is equal to I/A అనేది తీసుకుంటున్నాం. అప్పుడు
కరెంట్ ఐ, ఏ అనేది ఏరియా. సో ఆ రెండింటికి మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది చెప్పుకున్నాం. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ ఎమ్ టీలు అనేవి లేవు, అందుకని m⁻0 తర్వాత వచ్చేసి t⁻0 అనేది రాసుకున్నాను. సో దానికి డైమెన్షనల్ ఫార్ములా m⁻0 l⁻−2 t⁻0 i⁻1. నెక్స్ట్ మొబిలిటీకి vd/e అంటే ది రేషియో ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కనుక్కున్నాం, నేను లాస్ట్ క్లాసెస్ లో కనుక్కున్నాం. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ F/Q అనేది తీసుకుంటాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే m l t⁻−3 i⁻−1. సో డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా వచ్చేసి నథింగ్ బట్ వెలాసిటీ కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా L T ఇన్వర్స్ అనేది తీసుకుందాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత వచ్చింది అంటే m⁻−1 l⁻0 t⁻2 i⁻1. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మొబిలిటీ అనేది ఎంత అవుతుంది, m⁻−1 l⁻0 t⁻2 i⁻1. దీస్ ఆర్ ది డైమెన్షనల్ ఫార్ములాస్. ఇవి ఇంకొన్ని నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ